సత్యభామ అందరూ చూసే ఉంటారు, కానీ కాజల్ గారి కన్నా ఈయన ఎక్కువగా అట్రాక్షన్ అలా గ్రాప్ చేశారు. కాజల్ అగర్వాల్ గారు సో తెలిసినప్పుడు ఎలా అనిపించింది? I was very excited. అందుకే I was like small role, big role. If I am romancing, అది అందరు చేశారు కదా. It was a very good experience and I would like to thank Kajal ma'am. ఇండస్ట్రీలో ఎవరు మీ ఇన్స్పిరేషన్? Most fans were of Mahesh Babu garu. They were like, let's play Dukudu. Who is your favorite cameo? I love RGV garu. సో ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్తో కలిసి వర్క్ చేయాలండి? I want to be in front of Rajamouli garu's camera. Okay. Some or the other day in my life. Okay. I just pray for a good character or a bad character, a chinna character or a pedda character, nothing. I want to be in front of Rajamouli garu's camera once. Yeah. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. You have to choose one person. I would like to do with 3 of them. No, you have to choose one. Oh, you're putting me in a spot, Andy. సత్యభామ అందరూ చూసే ఉంటారు, కానీ కాజల్ గారి కన్నా ఈయన ఎక్కువగా అట్రాక్షన్ అలా గ్రాప్ చేశారు. దేనికి? లవ్ గురించి కాదు, హేట్ రేట్ గురించి అనమాట. సో అమ్మాయిలందరూ ప్రేమించే అబ్బాయి ఎక్కువగా ప్రేమ చూపించిన తర్వాత ఇంత సైకోగా మారిపోతాడా? మన యదు అంత భయపెట్టాడు అనమాట. ఎస్, సో యదు ఈజ్ విత్ మీ. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ యదు అలియాస్ అనిరుద్ పవిత్రన్ గారు. Thank you so much, ma'am. Thank you for having me. ఎస్, ఫస్ట్ అయితే మ్యామ్ కాదు అంజలి అని పిలవండి. అంజలి, ఓకే అంజలి. Yes. Thank you so much. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం లేట్ గానే చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ Thank you so much. ఫర్ యదు క్యారెక్టర్. అండ్ యదు క్యారెక్టర్ కి మీరు పెట్టిన ఎఫెక్ట్ అంటే లైక్ ఎలా ఉంది అని అంటే చాలా వరకు ఆ క్యారెక్టర్ ని జీవించారు మీరు. Okay. ఓకే, సో మీకు అందిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అండ్ ఎవరి దగ్గర నుంచి? ఫస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది, యాక్చువల్లీ కాంప్లిమెంట్ వాస్ కమింగ్ టు మీ ఫ్రమ్ ది ఎడిట్ రూమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, చాలా మంది చూసి దే వర్ కాలింగ్ మీ, అనిరుద్ చూసాము, బాగుంది, డబ్బింగ్లో కూడా మిస్టర్ నవీన్ చంద్ర యాక్టర్, మై ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇట్స్ సెకండ్ టైం యు వర్క్ విత్. యా పరంపరలు చేసాం. సో హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. సో ఆయన డబ్బింగ్ స్టూడెంట్స్ కాల్ చేశారు అండ్ హీ వాజ్ లైక్, అనిరుద్ ఇప్పుడే చూసా, ఇట్స్ టూ గుడ్, దిస్ ఈస్ గోన్ డూ సంథింగ్ ఫర్ యూ గారికి. కానీ I was trying to keep myself very calm before the release. I didn't want to keep expectations. But then movie premiereకి వెళ్ళాము నేను నా వైఫ్, అండ్ ఇంటర్వెల్ బ్లాక్లో నా ఫేస్ పడింది అండ్ I was not expecting that at all. So ఇంటర్వెల్ బ్లాక్ అయిపోయింది, I was sitting like this and then my wife looked at me and she said, I hate you. And for a second I was like, ఏంటి నేనేం చేశానమ్మా? And then she was like, what is that? And then I was like, okay, compliment చేస్తున్నా. Okay. So that was the first compliment. తర్వాత premiere తర్వాత when we came out, I was not expecting people to recognize the character's name. కానీ అందరూ వచ్చి యదు బ్రో, అమ్మాయిలు వచ్చి యదు బ్రో టాటూ ఎప్పుడు వేస్తామన్నా. I was like, అరే నేను నెగటివ్ క్యారెక్టర్ నేను చెయ్యాలా? సో నేను I think that is because యదు అనే క్యారెక్టర్కి గ్రాఫ్ ఉంది ప్రాపర్. Though it is for a small screen space, దానికి ప్రాపర్ గ్రాఫ్ ఉంది. ఎండ్లో his character tells us that karma is a beep, whatever. True. So karma, so people saw him crying also, suffering also, so they felt empathetic towards him or sympathetic towards him, and adi naku audience lo they could feel that for me. I felt that it was very chala happy moment adi. Okay. Very thankful to everybody in the crew, the cast. About Yadu, I would like to mention one person here, Rajiv Bharadwaj. Okay. Executive producer of the movie Major, and ee movie lo he was creative producer. Okay. He called me up and he was like, ani oka role undi chudu. So they pitched me two roles. Okay. Thomas ane oka role undi dantlo, and I was very much excited for Thomas క్యారెక్టర్ బికాజ్ నా మైండ్లో అరే నెగటివ్ వద్దురా అరే అది ఉంటుంది కదా భయం. బట్ దెన్ రాజీవ్ ఇన్సిస్టెడ్, నువ్వు చేయాలి, ఇంపాక్ట్ ఉంటుంది, ఐఎమ్ రైటింగ్, ఐ నో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్, నువ్వు చేయాలి. అండ్ ఐ ట్రస్టెడ్ హిమ్, ఐ డిడ్ ఇట్, అండ్ యా, దిస్ ఇస్ ద రిజల్ట్. యా.
అండ్ అంటే లైక్ అనిరుద్ గారి పేరు కన్నా యు బిలీవ్ మీ ఆర్ నాట్ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నేను అంటే లైక్ యాజ్ అన్ యాంకర్ గా కావచ్చు, యాజ్ అన్ పాయింట్ ఆఫ్ వ్యూ పలానా పర్సన్ ని మనం ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది, తెలుసుకుంటాం అని అనుకున్నప్పుడు సత్యభామ చూసినప్పుడు ఐ వాంట్ టు ఇంటర్వ్యూ సీరియస్లీ. అండ్ నేను వెతకడం మొదలు పెట్టాను. అండ్ నేను మిమ్మల్ని కనిపెట్టింది ఎలాగో తెలుసా, దెర్ వాజ్ అ సీన్ లైక్ యదు క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక టాటూ వేస్తూ సడన్ గా మీ హ్యాండ్ షేక్ అవుతుంది అండ్ యూ గో అండ్ టేక్ అ డ్రగ్స్. అది చాలా వైరల్ అవుతుంది, షార్ట్ లో వస్తుంది, యా రీల్స్ లో వస్తుంది అది. షూర్ ఐ విల్ షేర్ విత్ యూ. సో అవి చూస్తూ ఉండగా ఐ గాట్ యూ. ఓకే డన్, దెన్ వీ కెన్ గో అండ్ టాక్. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే కాసేపు సత్యభామని పక్కన పెడితే అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను స్కూల్లో చాలా ఐ వాజ్ వెరీ వీక్ స్టూడెంట్. వీక్? కిండర్ గార్డెన్ నుంచి ఐ బీన్ వెరీ వీక్. సో ఐ కుడెంట్ ఈవెన్ కలర్ అన్ యాపిల్ ప్రాపర్లీ. యా, ఐ వాజ్ వెరీ డిస్ట్రాక్టెడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో మై టీచర్ వచ్చి నెక్స్ట్ సెక్షన్లో వెళ్ళి, అరే ఈడు ఉన్నాడు నా క్లాస్లో, నా ర్యాంక్స్, నా రిజల్ట్ ఉంటుంది కదా. సో షీ వాజ్ లైక్, దిస్ గై ఈజ్ నాట్ అ గుడ్, హీ ఈజ్ వెరీ వీక్, నా ర్యాంక్స్ అన్నీ పోతాయి, ఐ డోంట్ నో వాట్ టు డూ అండ్ ఐ హర్డ్ దాట్. అండ్ పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్పారు. సో ఐ వాజ్ లైక్, ఆ టైంలో నేను కేరళ నుంచి వచ్చాను డైరెక్ట్ మహారాష్ట్రకి. కిండర్ గార్డెన్ అండి, వెరీ స్మాల్. సో ఐ కుడెంట్ నో, ఐ డెంట్ నో ఇంగ్లీష్, ఐ డి నాట్ నో హిందీ. All I know was a little bit of Malayalam. My English was like broken. And then, everybody was looking at me like, what is this? And then I saw annual day functions, practice. I saw some people dancing on the stage. So, teacher broken English lo, madam, dance, I will dance. Ani. So, she was like, only for good boys. Not for bad boys. Not for bad boys. And then he said, it was boys school adi, St. Xavier's anedi boys school appudu. Okay. And then boys are dressing up as girls and doing salsa, couple dance. Okay. So there was only one spot left for a girl. Okay. I was like, I will be girl, I will be girl. Desperate like, for okay, dancing. Nen intiki elli sister's friend sister di, I got a red frock, I wore it, my mom did makeup, and then I started practicing stage ke elli annual day lo I performed. And that was such a like great feeling for me, because people were clapping for me. My dad put me on his shoulders and took me 4th floors to my home. So our feeling naku chala special. I felt very special. And then time nunchi I have been on stage. Wow. Yeah, my report cards lo my marks are not good, kani I will be there on stage. Morning assembly nunchi annual day function ki I will be there. So that's how it started. Wow. And then 11th 12th lo I made up a decision that I have to do. My dad said graduation jay, and then my life changed. I went to Puttaparthi. Yeah, and then I met some people there. Koncham I needed the world view, right? And Puttaparthi was the best place. Lot of people are there from different parts of the world. And then I met some people from who had influence in the film industry. So one of my senior first invited me to Hyderabad, that we have a role. It was a series called Road Trip. Shashikiran Narayana garu was the director. Okay. My senior from Puttaparthi had called me. He said, Anirudh, oka role undi, please come. So Road Trip ane series, Shashikiran Narayana director and MS Narayana garu kutru, a late respected actor. And adi start ayindi, akkad nunchi one after the other kept happening. ఓకే. సో పుట్టపర్తి అనగానే అంటే లైక్ మీరు అక్కడ చదువుకున్నారు కాబట్టి చాలా మంది ఆర్టిస్టులు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే మన ఆనంద్ దేవరకొండ గారు కూడా అక్కడనే చదువుకున్నారు. సో అంటే లైక్ మీరు చదువుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఉండడం, మీ సూపర్ సీనియర్స్? విజయ్ దేవరకొండ ఇస్ మై సూపర్ సీనియర్. హీ వాజ్ ఇన్ ప్రైమరీ స్కూల్, నేను ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళాను. ఓకే. యా, సో ఐ వాజంట్ ఇన్ టచ్ విత్ హిమ్ ఆర్ సంథింగ్, బట్ మా సీనియర్స్ ఉన్నారు, దే హ్యాడ్ కనెక్టెడ్. Yeah, so I tried to get in touch, but I'm busy kada. So I had to find my own way. So పుట్టపర్తి తర్వాత నుంచి did any acting schools ఏమైనా జాయిన్ అయ్యారా? Yeah, పుట్టపర్తి తర్వాత I went to Mumbai. Anupam Kher Actor Prepes అనే స్కూల్ జాయిన్ అయ్యాను. Anupam Kher గారు Actor Prepes, yeah. అక్కడ థియేటర్స్, ట్రైనింగ్, everything got over. And can I tell you a small incident that happened? Yeah, where? Anupam Kher lo. So every year, every batch will have a drama
డ్రామా. ఫైనల్ ప్లే అని ఉంటుంది, చాలా ప్రెస్టీజియస్ అది, ఎవ్రీబడి విల్ ప్రిపేర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ ప్రాపర్ థియేటర్ కదా. సో మేము కూడా మొత్తం గెటప్లో వచ్చి విల్ బి గెటింగ్ టు ద రోల్, ఆ జర్నీ గురించి అన్నీ వీ హెవ్ లెర్న్డ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. సో దే వర్ లైక్ ఓకే లెట్స్ ప్రిపేర్. షో డే ఫైనల్ అందరు ఉన్నారు లోపల, మై ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో నేను ఒక ఉర్దూ ప్లే చేశాను థియేటర్లో, ఐ స్పోక్ ఉర్దూ ప్లేస్. సో దాంట్లో నాకు డబుల్ రోల్ వచ్చింది ఒకటే ప్లేలో. ద ఫస్ట్ థింగ్ వాజ్ ఒక ఫకీర్లా డ్రెస్ అయ్యి, ఇట్స్ ఆగ్రా బజార్ అనే ప్లే. సో ఒక ఫకీర్ వస్తాడు స్టార్టింగ్లో, వాడు అలా పాటలు పాడి హీల్ టెల్ అబౌట్ ద ఆగ్రా బజార్ టు ద ఆడియన్స్. ఓకే. సో అప్పుడు నేను మొత్తం గ్రీన్ వేసుకున్నా, బియర్డ్ ఉంది, చేతులు దే హ్యావ్ సమ్ ఇన్స్ట్రుమెంట్, అది ఏంటంటే టు ప్రాక్టీస్ ఉర్దూ సాంగ్స్. ఓకే. సో మై ఫ్రెండ్స్ వర్ లైక్ అరే విల్ జస్ట్ గో అవుట్ అండ్ ప్రాక్టీస్ అండ్ కమ్. సో ఐ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద స్కూల్ ఆన్ ద మెయిన్ రోడ్ దగ్గర, అండ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ లౌడ్గా, ప్రాపర్గా ఐ వాజ్ ప్రాక్టీసింగ్. ఒకటి వచ్చి అలా ₹1 ఇచ్చి పడి జీవించారు. యా, అండ్ ఆ టైంలో నేను చాలా అఫెండ్ అయ్యా, వాట్ ఈస్ దిస్, యూ త్రో ₹1 at me. And then my friend came and told me, bro, good, he thought you are really a fakir. I'll keep it with you, Ani. So I feel that is what one after the other, these kind of experiences, when you grow up, you know that The value of the thing you will. exactly. So adi ardhamaindi, and I was kept going one after the other like that. ఓకే. Yeah. అండ్ కాజల్ అగర్వాల్ గారు అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఆవిడతో ఒక పాట చేయాలో, ఒక రొమాంటిక్ సీన్, ఒక మంచి ప్రపోజల్ సీన్ చేయాలనుకుంటారు. Yeah. మీరేంటండి పోయి ఆవిడతో గొడవ పెట్టుకోవడం, యదు క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ వచ్చిందని అప్పుడు ఎలా అనిపించింది? ఓకే, యదు క్యారెక్టర్ మీకు నచ్చింది, మీరు చేశారు. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ మీకు స్పేస్ ఉంది, బాగుంటది, చేశారు. బట్ వెన్ యూ అంటే నో దట్ ఆపోజిట్ ఉన్నది నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ చందమామ ఫర్ ద ఇండస్ట్రీ, కాజల్ అగర్వాల్ గారు. సో తెలిసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు దే హ్యాడ్ బిఫోర్ ఓన్లీ టోల్డ్ మీ కాజల్ అగర్వాల్ మూవీ అని, అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అందుకే ఐ వాజ్ లైక్ స్మాల్ రోల్, బిగ్ రోల్, నాకు పర్వాలేదు, ఐ డోంట్ కేర్, బట్ ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ఫిల్మ్ బికాజ్ ఇట్స్ అ కాజల్ అగర్వాల్ ఫిల్మ్. నేను ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఎట్ హర్ ఆన్ స్క్రీన్, అండ్ నౌ ఐ గెట్ టు షేర్ స్క్రీన్ విత్ హర్. I thought I don't need anything else, like for in this stage to be opposite with her. I was very happy and negative. So if I'm romancing, adi andaru chesaru kada. Okay. Idi kuda Kajal ma'am first time she's doing a thriller. Yes. So it's a comeback. Yes. I don't think she had gone anywhere. No, but she still doesn't go anywhere. But as a lead ga, yeah, avadi thriller ga with thriller film she came for the first time. And I was like, I have to be a part of this. And Kajal ma'am was so comforting. She doesn't make you feel like she is the queen. She'll be sitting next, she'll be talking with you, chatting with you, she'll be cracking jokes. Okay. So it was a very good experience, and I would like to thank Kajal ma'am, because if it was not her face in the film, we won't have been here. Thank you, Kajal ma'am. Any inputs from Kajal garu? Ante like meeku emaina suggestions ivvadam, idi la cheste baaguntademo? No. She was in her own space first of all. Okay. Because she is trying something different. She was in her own space, and I think all these big actors, they've worked for so many years. Vallochi, they won't suggest other actors. They'll give you your space, they'll give you your respect. Okay. మీకు కావాల్సిన మీరు చేయండి, డైరెక్టర్ విల్ టెల్ యూ. Okay. And here Suman garu and Shashi Kiran garu both were amazing support. They gave the proper guidance that is needed for Yadu, and that's how it happened. And Naveen Chandra garto ante like as you mentioned before, a friend. So Paramparalo chesaru. Yeah. And Paramparalo I think మీరు కొంచెం weight put on అయ్యారు. I was COVID time kada, జిమ్ ఏం లేదు కదా. సో ఓకే. సో పరంపర అండ్ నౌ దిస్ వన్, అండ్ ఇందులో నాకు తెలిసి మీ ఇద్దరికి సీక్వెన్స్ ఏం లేవు. లేవు. బట్ పరంపరలో మీరు ఆయన ఒకటే దగ్గర ఉండడం ఉంటాయి కదా. సో అసలు నవీన్ చంద్ర గారితో బాండింగ్ ఎలా ఉంటుంది, అండ్ హౌ హీ యాక్చువల్లీ బిహేవ్ ఇన్ ఆన్ సెట్స్? ఐ విల్ టెల్ యూ, నిజంగా చెప్తా. ఫస్ట్ డే ఆఫ్ షూట్ పరంపర నేను చాలా నర్వస్, బికాస్ ఇట్ ఈస్ నవీన్ చంద్ర, అండ్ ఆయనతో కాంబినేషన్ సీన్ ఉండేది ఫస్ట్ డే. డైరెక్ట్గా కాంబినేషన్ సీన్ పెట్టి ఐ వాజ్ వెరీ నర్వస్. హీ కేమ్ అండ్ ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, బికాస్ దే హ్యావ్ గివెన్ మీ అ గుడ్ రోల్, నేను కరెక్ట్గా చేయాలి. ఐ డిడ్ ఇట్,
అండ్ దెన్ హీ కాల్డ్ మీ టు హిస్ క్యారవన్కి రా మాట్లాడదాం, బికాస్ మా క్యారెక్టర్కి జర్నీ ఉంది, వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్ టుగెదర్. True. హీ కాల్డ్ మీ, వీ సాట్, వీ స్పోక్, అండ్ అక్కడి నుంచి ఇక్కడి వరకు హీ హాజ్ ఆల్వేస్ బీన్ దేర్. నాకు మోడర్న్ లవ్ రిలీజ్ అయింది, నాది వ్యూహం రిలీజ్ అయ్యింది. వాట్ ఎవర్ కమ్స్ అవుట్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ యాడ్ ఫిల్మ్, he will see it, I'll share it to him, he'll see it and he'll call me back. Wow. He saw Vyuham, he saw this one Satyabama, he saw Parampara, he saw everything I've done, Okay. and he will call me. Oh. And he tells me, Anirudh, nu in a phase, chala crucial phase, there is no giving up, there is just going ahead, manchiga try chey, keep doing something. So idi nee karma bhumi, correct ga cheyali, whatever is coming, do it with dedication. Wow. And then I feel his calls are a motivation to me, Andy. It is when someone like that, he won the Dada Saib Phalke award. Even if he did not, he is a very comforting person and he is very supportive. He knows my what phase I am in. So that is Naveen Chandra. I love him Yes. so much. సో బేసికల్ గా నవీన్ చంద్ర గారు కూడా ఏదో క్యారెక్టర్ అని నేను చెప్పను కానీ అలాంటి కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ చేశారు. Yeah, Do okay. you know? Which one would that be? As an Ammu. Oh, Ammu is one of my favorite characters. I called him after seeing Amazon Prime kada. Yeah, so our time munde Modern Love Hyderabad ochindi, so I was on Prime all the time. I saw this, I called him, I messaged him. What a character, what an actor. True. Yeah, complete ga he, when you meet him in real, he's like, hey bro, what's up, chala cool ga calm ga untaru, but when it comes to screen, when you see him, you be like, just like my wife said, I hate you. ఎస్ అండ్ అమ్ము తర్వాత మంత్ ఆఫ్ మధు దట్స్ వై యూ గాట్ అన్ Dada Saib Phalke award, yeah, prestigious one. ఎస్ సో ఇండస్ట్రీలో ఎవరు మీ ఇన్స్పిరేషన్? The first Telugu movie I saw, పుట్టపర్తిలో చూశాను. పుట్టవర్తిలో తెలుగు సినిమా. Yeah, first one. హాస్టల్లో every week they'll put a film. ఓకే, విచ్ మూవీ? I'll tell you, they'll put mostly Hollywood films they used to put, but ఈసారి అందరూ మా తెలుగు ఫ్రెండ్స్ వచ్చి, అరే వీ వాంట్ అ ఫిల్మ్, అరే వీ వాంట్ అ ఫిల్మ్, వార్డెన్ చెప్పారు. వార్డెన్ వచ్చి ఓకే వాట్ ఫిల్మ్ డూ యూ వాంట్, అండ్ దెన్ మోస్ట్ ఫ్యాన్స్ వర్ ఆఫ్ మహేష్ బాబు గారు, ఓకే. అండ్ దే వర్ లైక్ లెట్స్ ప్లే దూకుడు. దూకుడు సినిమా చూసారంట? ఫస్ట్ అండ్ ఐ సా దూకుడు. అండ్ నేను బాంబేలో అయినప్పుడు ఐ యూస్ టు వాచ్ డబ్డ్ ఫిల్మ్స్ ఆఫ్ తెలుగు, అండ్ ఐ వాజ్ లైక్ డబ్ ఫిల్మ్స్లో ఇట్స్ నాట్ కరెక్ట్గా, దే డోంట్ డూ ఇట్, ఇట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ ఫీల్ దే డోంట్ క్యారీ. డబ్బింగ్ ఆర్టిస్ట్ దే డూ ఇట్ డిఫరెంట్లీ, కొంచెం ఆ లొకాలిటీకి తగ్గట్టు. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడ దూకుడు చూసే ఐ వాజ్ లైక్ వావ్, దిస్ సో మచ్ ఫన్. ఎవ్రీబడి ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ గోయింగ్ లైక్ ఇలా ఉండాలి సినిమా, ఇది అది. పీపుల్ వాంట్ టు హ్యావ్ ఫన్. దట్ ఈస్ ద పర్పస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సినిమా. అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వీ షుడ్ ఫర్గెట్ మీ టెన్షన్స్ అన్ని మర్చిపోయి మీరు ఎంజాయ్ అవ్వాలి. అండ్ దాట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ సా దూకుడు. అండ్ ఆ టైం నుంచి ఐ ఆమ్ అ బిగ్ మహేష్ బాబు ఫ్యాన్. ఓకే. అండ్ బికాస్ ఐ షుడ్ నాట్ సే మహేష్ బాబు, బట్ వీఆర్ సో యూస్ టు కాల్ హిమ్ లైక్ అవర్ ఓన్. Mahesh Babu, we call him, so Mahesh Babu Garu is one of my favorite actors, and other than him, I love Nani. Nani garu. Yeah, I love Nani because he also came without any kind of background, and he made his own way, and he is there today. I was supposed to be a part of Ante Sundaraniki, one character. Oh, But then that hair and continuity poindi. They wanted long hair, but I had to cut it. And I met the directors and all. And what character? A character? Nazaria boyfriend untadu okadu. Ha. Yeah. So చిన్న క్యారెక్టర్. I don't know. మీరు చెప్పండి, do I look like a feel like a psycho? You look very handsome. Thank you so much. మంచి లవర్ బాయ్ క్యారెక్టర్లు ఇవ్వండి అయ్యా. Please. Okay. So what kind of a characters చేయాలని ఉంది? I am looking forward to only characters and roles. It could be a lead role, it could be a supporting role, it could be a character role. కానీ జస్ట్ నా విష్ ఏంటంటే అది స్టోరీని ముందుకు లీడ్ చేయాలి. ఓకే. మంచిగా ఐ వాంట్ టు సే గుడ్ స్టోరీస్, ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, గుడ్ స్టోరీస్. అండ్ ఇఫ్ నా క్యారెక్టర్ ఆ స్టోరీని కొంచెం లీడ్ చేస్తుంటే ఇట్ విల్ బీ మై ప్లెజర్ టు డూ దాట్. అండ్ అలాంటి వస్తే ఐ విల్ 100% డూ ఇట్. అండ్ ఇఫ్ సంథింగ్ కమ్స్ టు మీ, ఐ విల్ get what is possible from my side
ఓకే. టు మేక్ ఇట్ ద బెస్ట్. సో బేసికల్ గా అంటే లైక్ మీ లుక్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీరు చేస్తున్నవన్నీ కూడా గెడ్డాలు ఉన్నాయి, లాంగ్ హెయిర్స్ ఉన్నాయి, అండ్ ఒక్క దగ్గర కూడా వితౌట్ బియర్డ్ Beard మీరు లేదు. కనిపించింది లేదు. లేదు. సో యు ఆర్ ఆల్వేస్ విత్ బియర్డ్. Beard, yeah. ఈవెన్ నాకు తెలిసి మీ ఫోటో, మీ వాట్సాప్ ఫోటో చూసి కూడా ఐ వాజ్ షాక్డ్. ఈయనేంటి బియర్డ్, ఈయనేనా? షాక్ ఇస్ దట్ అనిరుద్ ఆర్ ఎనీ Yeah, అదర్ yeah. పర్సన్ Okay, అని okay. చెప్పేసి. సో అంటే లైక్ మీకు రీసెంట్ టైంలో కొన్ని మూవీస్ వస్తున్నాయి విత్ బియర్డ్ అండ్ ఇది. సో మీ లుక్ చూసి చాలా వరకు నేను విన్నది ఏంటి అని అంటే మీరు అప్కమింగ్ కొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ లో కూడా ఉన్నారు అని చెప్పేసి. సో are you there? The thing is, I have got some calls. I'm very happy that people ఆ character ని చూసి they called me for some characters, but starting లో వచ్చింది were like same like Yadu. ఓకే. కొన్ని సేమ్ షేడ్ లో, బట్ ఐ వాజ్ లైక్ ఆల్రెడీ చేశాను కదండి, టైప్ కాస్టింగ్ కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ ఇట్స్ నెగటివ్ అది ఎదుకన్నా డార్క్ ఉండాలి. ఓకే. ఐ షుడ్ బి ఏబుల్ టు పుష్ మై సెల్ఫ్ కొంచెం డార్క్ జోన్కి వెళ్ళి సంథింగ్ లైక్ దాట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. there are 2 films, but one is with, I can tell about it, Yaqub Ali ani Velipumaki director. So we're waiting on that. Starting workshops and all will also happen. So that is there, and there is another project, but I'm not in a position to tell of. ఓకే. అండ్ మీ లుక్ చూస్తుంటే ఎందుకో అనిపిస్తుంది లైక్ దేవరాలో కానీ పుష్పలో కానీ ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా? మిస్ అయిపోయారా? నో. సో ఎవరికి అంటే లైక్ ఇప్పుడు ఎలాగో మీరు యాంటాగనిస్ట్ చేశారు, బట్ నేను ఇంకా డార్క్ సైడ్ ఆఫ్ ఎదు అన్నారు కదా, ఎదు కన్నా డార్క్ గా ఉండాలన్నారు కాబట్టి ఇఫ్ యూ గెట్ ఏ ఛాన్స్ టు డూ ఎదు కన్నా డార్క్ అంటే ఒక సైకోపాత్ కి అమ్మ మూడు క్యారెక్టర్ అనుకోండి. ఓకే. సో ఎవరికి చేయాలనుకుంటారు ఇండస్ట్రీలో? ఎవరికి యాంటాగనిస్ట్ అంటే యాజ్ అ హీరో ఆపోజిట్? ఓ వావ్, I would love to act opposite Nani garu. Why Nani garu? No, I just love him. Yeah, his screen presence, the way he also off screen kuda, I love the way he You ever meet him? No, I have just seen him from outside. Oka party lo I saw him from, and I was like, and I don't want to go and disturb him. He's in his space kada. So I'm seeing in films, I'm fine, but I just wanted to see him, and I felt, God, one day Nani గారితో వర్క్ చేయాలి. అండ్ హీస్ కమింగ్ విత్ as we don't know, ఎప్పుడు మనం చూడలేదు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాని గారు, దట్ ఈస్ హిట్ సిరీస్ లో రాబోతున్నారు. అది చాలా ఎక్సైటింగ్ ఉంది. లాస్ట్ లో గ్లిమ్స్ వచ్చింది కదా, హీస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద కార్. వావ్, that is the reason. So if Nani garu is also playing a dark character, and if I am also playing a dark character opposite him, it will be my dream. This is only I can wish that. He won't be sitting like that, right? So I'm thinking ke Nani garu to ban cheyali, and not just Nani, any actor. I'm not in a position to choose, right? So whoever gives me a good role, and if it's a dark shade, edaina shade, I will do my best. I'll try to do my best. Yeah. ఎప్పుడైనా అవకాశాలు వచ్చి ఓకే చేసి అంటే I don't think so. Do you have any background in the industry? మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా ఇండస్ట్రీ? లేదండి. లేదు. సో క్లీన్ కాబట్టి ఏమైనా అవకాశాలు వచ్చి దేవుడు బ్యాక్గ్రౌండ్ ఉందండి. పని చేశారు గట్టిగా అయినా. ఓకే. I really feel that. You are very blessed. You got such a beautiful characters కాబట్టి. And one more thing ఏంటి అని అంటే కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ చేతి వరకు వస్తాయి, చేయి జారిపోతుంది, మనం బాధపడ్డమే. అండ్ ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో కూడా మనకి తెలుస్తుంది. సినిమాలో చూసి అరే ఈ క్యారెక్టర్ మనకు వస్తే బాగుంది, మనం బాగా చేసేవాళ్ళమే అని అలా ఎప్పుడైనా మిస్ అయిపోయినవి ఉన్నాయా? అది చూసి I could have done better అని చెప్పను, but I would have done it in my different way. I would have tried to do something else because they already did it different ga, and I've missed a lot of films like that. Lot of series have gone. Modern Love tarvata Nagesh Kukunur garu, నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నా, he came and he was like, hi Anirudh. I was like, hi sir, and he was walking off. He turned back and he said, Anirudh, I'll see you in Goa. Like sir, party ఉందా? కాదు, నా నెక్స్ట్ సిరీస్లో నువ్వు ఉన్నావు, నెట్ఫ్లిక్స్ సిరీస్ నువ్వు ఉన్నావు, హిందీ సిరీస్. I was on cloud 9. I was like, wow. And then I got a call from Mumbai. It's a big production house. They called me. They signed the agreement, contract. The payments were discussed. The clothing, everything, sizes were exchanged. And then I was prepping about the character. 1 week tarvata call వచ్చింది.
దిస్ ప్రాజెక్ట్ ఈస్ షెల్ఫ్డ్ అని. ఓకే. And actually postponed it, and I kept waiting, but then I got a confirmation that it's not happening as of now, but మీరు చెప్పేలాగా అది వచ్చింది and it just left. So it has happened a lot of times, and ఇప్పుడు అలవాటు అయిపోయిందండి. We are very used to this. ప్రతిరోజు ఎవ్రీబడి వన్ ఆర్ ది అదర్ పర్సన్ విల్ బి రిజెక్టింగ్ యూ ఆన్ యువర్ ఫేస్, సారీ సార్, బట్ దిల్ బి రిజెక్టింగ్ వెరీ నైస్లీ. సారీ సార్, బాంబేలో ఉన్నప్పుడు వచ్చి అన్ఫిట్ ఫిట్ వీల్ లైన్లో నిలబడాలి ఆడిషన్ ఆఫీస్ ముందు. దేర్ బి లైక్ 50 people 60 people ఇన్ దట్ హాట్ సన్, బాంబేలో మేకప్ అవన్నీ వేసుకుని అలా ఐ విల్ స్టాండింగ్ దేర్. ఒకడు వచ్చి ఈవెన్ వితౌట్ రీడింగ్ ద స్క్రిప్ట్ దే విల్ కమ్ అండ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్, అన్ఫిట్ ఫిట్ అన్ఫిట్ ఫిట్ అన్ఫిట్ అంటే మీరు క్యారెక్టర్ ఫిట్ అన్ఫిట్ అని జస్ట్ ఫేస్ చూసి దే విల్ టెల్ ఆఫ్. సో ఐ హెడ్ గాన్ త్రూ దాట్ ఫర్ 2 years. 2 years మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి అన్ఫిట్ ఫిట్ అన్ఫిట్ ఫిట్. మరి తెలుగులోకి ఎలా వచ్చారు? తెలుగులోకి చెప్పాను కదా, నా ఫ్రెండ్ సీనియర్ పిలిచారు, సో ఐ కేమ్ అప్ దాట్ వే. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అండి. సో బాలీవుడ్ లో ఏదైనా స్క్రీన్ ప్రెజెన్స్ ఉందా మీకు? బాలీవుడ్ లో లేదు, బట్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ బాంబే వాస్ దిస్ టీవీ సీరియల్ కాల్డ్ ఆహట్. ఆహట్ horror series. Whoa! Yeah. Which one? Yeah, it's actually very funny to see that. It's okay, but Yeah, I would love to see. I'll tell you after Sure. the interview. Yeah. It is an episode, and that was my first ever gig. And నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ అది ఎంత? 7,500 rupees. 7,500 rupees. For It's a big one. Yeah. ఆ time లో I was like 7,500 bro. Yeah, it was like that. And Okay. I got a sari for my mom and all. It was very Wow. good. But that was first payment. Yeah. And ఆ time లో ఆహట్ was a Super hit series. show. Yeah. Heart, CID. Yeah. CID లో చేశారా? CID లో చేయలేదు. ట్రై చేశారా? Yeah, try చేశాను. But Okay. Heart was the first. ఓకే. Yeah. సో ఇప్పుడు తెలుగులో అంటే లైక్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దేనికైనా ఆడిషన్స్ కి వెళ్ళారా? Auditions, నేను యాక్చువల్లీ ఐ విల్ సెల్ఫ్ టేప్ అండి. Audition is not I would like to take time for an audition. Okay. Because ఒక ఆడిషన్ డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అది చదివి పర్ఫామ్ చేయడం, వీ కాంట్ గెట్ మచ్ ఆఫ్ ద క్యారెక్టర్. చిన్న టైం, స్మాల్ టైం కదా. సో నేను నవ్ డేస్ దే ఆర్ కాలింగ్ మీ అండ్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు టేక్ యువర్ టైం తీసుకొని కరెక్ట్గా ఒకసారి రిహర్స్ చేసి పంపండి. సో దట్స్ వాట్ ఐ బిన్ డూయింగ్, ఓకే. అండ్ ఇట్స్ థ్యాంక్ఫుల్లీ గోయింగ్ గుడ్. ఓ సూపర్. సో ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ తో కలిసి వర్క్ చేయాలని ఉంది? ఆఫ్ కోర్స్ అందరితో ఉంటుంది, బట్ దెర్ ఇస్ అ కాల్ డ్రీమ్ డైరెక్టర్ ఉంటది కదా, అలా. I know if it's too ambitious to say, but I want to be in front of Rajamouli garu's camera some or the other day in my life. I just pray, అంటే మేనిఫెస్టేషన్ ఉన్నది కదా, we manifest things. నేనైతే I want to somehow, for a good character or a bad character, చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ నథింగ్, I want to be in front of Rajamouli garu's camera once. Yeah, adi it's a big thing. And otherwise I'm looking forward also to work with a lot of newcomers. Okay. Because they have fresh ideas. And they can push themselves, and they are not scared of experimenting. They want to just do something fresh, and నేను కూడా దానికే వెయిటింగ్. సో న్యూకమర్స్తో పని చేయాలి. బట్ న్యూ కమర్స్ తో పనిచేస్తే ఇట్ కెన్ బి అ రిస్క్ కదా. సో యూఆర్ ఆల్సో అన్ అప్కమింగ్ స్టార్, అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇట్స్ అన్ రిస్క్ అని అనుకోవచ్చు కదా. నేను అవకాశం ఇవ్వడానికి ఐఎమ్ నాట్ ఇన్ దాట్ పొజిషన్. ఇట్స్ అ కొలాబరేషన్ కదండి. ఓకే. సో ఇద్దరిది రిస్క్. ఇద్దరు రిస్క్. దిస్ ఈస్ ద రిస్క్ టేకింగ్ టైమ్ కదా. సో ఫర్ మీ దిస్ ఈస్ ద రిస్క్ టేకింగ్ టైమ్. సో ఐ థాట్ ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ న్యూ కమర్స్ అంటే విత్ గుడ్ స్క్రిప్ట్స్, సంథింగ్ ఫ్రెష్, they have something to really say, while whatever they want to say really means to them, alanti script I want to do part of. But also if there is some big film and there are good characters, everybody wants to be part of a good film. Okay. Yeah, so I'm also in that thing. Let's see. Kalki chusara? 100% first day andi. Yeah, obviously. ఎలా అనిపించింది? Are it was I was not a fan of Dune andi, to be very truthful. That was not my kind of film, like dystopian setup ani. And my wife told me, let's go for this one, let's watch it. I was very excited because first time in India cinema lo there's something like this coming up at this big budget, Yeah, and big there project. are the legends of the industry. So I went, I watched the film, and I came out and I was like, I want to watch it again. Oh, Yeah. ఎన్నిసార్లు చూసారు? I watched it twice.
Oh. Yeah, I already watched it twice, but I couldn't run around much to watch the film. But then I watched it twice and I'm like, I'm waiting for the second part exactly. Very, very keenly I'm waiting. ఓకే, సో మీరు కల్కి చూసారు కాబట్టి యాజ్ అన్ ఆడియన్స్ గా కొంతమందికి కల్కి సినిమా నచ్చలేదు. ది సే దట్ మన హిస్టరీ నుంచి తీసుకున్నా సరే ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ, హిస్టరీలో లేనిది ఏదో చూపించారు, ప్రభాస్ని కొంచెం పిచ్చి పిచ్చిగా చూపించారు, ఆయనని చూపించాల్సిన విధంగా చూపించలేదు అని చెప్పి ఇలా అడగడం, ఇలా క్వశ్చన్ రేస్ చేయడం. సో ఎంత పాజిటివ్ టాక్ ఉందో ఎక్కడో ఒక దగ్గర ఒక 10% నెగటివ్ టాక్ అన్నది వచ్చింది మూవీకి. విజువలైజేషన్ బాగుంది, అంతా బాగుంది, కానీ బట్ ప్రభాస్ ని చూపించే విధానంగా అయితే చూపించలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ కాదు అన్నది వినిపిస్తుంది. సో యాజ్ అన్ ఆడియన్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? డూ యూ థింక్ దట్ ఇస్ దిస్ అ పాయింట్స్? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ద థింగ్ ఇస్ వెన్ సంబడి డస్ సంథింగ్ న్యూ దేర్ విల్ ఆల్వేస్ బి మిక్స్డ్ రివ్యూస్. నోబడీ ఈస్ గోయింగ్ టు ఒక్కసారికి అంటే ఎక్సెప్ట్ వావ్ సూపర్. దేర్ విల్ బి that is the sign that you are going the right track kada. If people are saying mixed reviews vastunte, it means that you're doing something good. And even for Bahubali, as we have heard in interviews, first starting lo it was not going good, the word of mouth was actually going bad, and then it picked up. True. So whenever you do something new, if it's for a film, it's for an actor, it's for a director, writer, andarki when you do something new, there will be clash of opinions, and that is the right thing to happen, and it happens. Okay. Yeah. Who is your favorite cameo? I love RGV garu. Yeah. It was, I was not expecting. When I saw Vijayana, I was like, okay, he could be I was surprised, but he could be that character. But in ee world lo Ramga ni chusaka, I was like, oh, that was a very takkan ochindi. I was like, oh wow. That was a good. So do you think that ఎన్నో cameos ఉన్నాయి కదా, సో ఆ cameos కి ఏమైనా ప్రిక్వెల్స్ ఉండొచ్చేమో, స్టోరీస్ ఏమైనా ఉండొచ్చేమో అని అనుకున్నారా? అంటే ఈ cameo కి పక్కా స్టోరీ ఉంటది, వీళ్ళు part 2 లో ఉంటారు అని మీరు గెస్ చేసింది ఎవరైనా ఉన్నారా? I want to see more of Kamal garu first. Second, I would love to see more of Dulquer Salmaan. Oh, okay. He's DQ fan. I love DQ. Yeah. So I wanted to see more of him also. And obviously we'll be seeing Prabhas as people know already, right? Yeah, so people will be seeing Prabhas garu in that avatar again, the next avatar. True. So waiting for that also. Yeah. And one more thing I would love to ask, so మీరు మ్యారీడ్ కదా? అవునండి. చాలా మంది గుండెలు పగిలిపోతాయి ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయికి ఎంత తొందరగా పెళ్లి అయిపోయిందని అంటే. ఓకే, సో ఏంటి లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ అండి? షీస్ ఫ్రమ్ ఇండస్ట్రీ? షీస్ నాట్ ఫ్రమ్ ఇండస్ట్రీ. షీ ఈస్ వర్కింగ్ ఇన్ అ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, వన్ ఆఫ్ ద లీడింగ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. షీ ఈస్ వర్కింగ్ దేర్. ఇంత బిజీ షెడ్యూల్ లో మీకు ప్రేమించడానికి టైం ఎక్కడ దొరికింది? ఆ టైంలో షీ వాజ్ నాట్ వర్కింగ్ there. Okay. Yeah, but now she started working like 1 year aindi. Just almost 1 year. I'm kalsina time lo she was not working there, and we went out, and it's a very big support to me when there is a person like this who supports me. Ee roju koncham touch up kuda she only did it for me. ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే బేసికల్ గా మ్యారేజ్ అయిపోయింది, రిలేషన్షిప్ లో ఉన్నారు అని అంటే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత లిప్ లాక్ సీన్స్ చేయకూడదు, ఇంటిమేట్ సీన్స్ చేయకూడదు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? No, there is nothing like that. So ఎందుకంటే what happened is when I was meeting my wife's parents before the పెళ్ళికి ముందు I had to meet them, right? So that time Modern Love release అయింది, and దాంట్లో లిప్ కిస్ ఉంది. And I was like, dude, it చూస్తే it will be a little, everybody will feel a little this thing కదా, and they are not in the industry కదా, so వాళ్ళకు ఉంటది అరే ఏంటిది అని. So but they were so sweet, and so I told that the lip lock scenes ఉంది. So she was like, it's a part of your job. Wow. Yeah, it's a part of. Great akka, pakkanu turumakka. So she was like, it's a part of. You're very lucky. Yeah, I am. Thank you so much. And she was like, it's a part of your job. Do it. It's okay. Nice. So yeah, there is complete support. So if you get a chance to do a bold characters, అంటే లైక్ ఇప్పుడు మీరు చేసేవి అంటే కొంచెం డార్క్ సైడ్స్ ఉన్నా బోల్డ్ క్యారెక్టర్స్ అంటే లైక్ యూజింగ్ వల్గర్ వర్డ్స్ ఆర్ లైక్ ఐ సే అంటే లైక్ ఇంటిమేట్ సీన్స్ చేయడం, ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ వస్తే కథ కోసం నీడ్ ఉంటే ఎవరైనా చేస్తారు, బట్ ఫర్ యువర్ హైప్
అంటే లైక్ నా క్యారెక్టర్ హైప్ అవ్వాలి, స్టోరీ ఇది ఉంటేనే యూత్ వస్తారు అని చాలా మంది అవసరం లేకపోయినా కథలో పెడుతూ ఉంటారు. ఓకే, సో అలాంటి కథ మీ దగ్గరికి వస్తే యూ వాంట్ టు డూ ఆర్ నాట్? ఐ విల్ డూ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద స్టోరీ అండి. అదే ఉంటుంది, కథకి హెల్ప్ చేయకుండా చాలా మంది హైప్ కోసమని పెడతారు. నో ఐ వోంట్ బి డూయింగ్ దాట్ బికాస్ అది ఫేమ్ కదా, నాకు కావాల్సింది రికగ్నిషన్ అండి. టూ డిఫరెంట్ థింగ్స్ కదా. ఫేమ్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో లైక్ దిస్. రికగ్నిషన్ అది టైం పడుతుంది రావడానికి, బట్ వన్స్ ఇట్ ఈస్ దేర్ ఇట్ స్టేస్ ఫర్ సమ్ టైమ్. అండ్ దెన్ మీరు హౌ యూ వర్క్, వాట్ యూ డూ ఇస్ హౌ ఇట్ స్టేస్. సో జస్ట్ ఊరికే వైరల్ అవ్వడానికి ఐఎమ్ నాట్ looking You're for not something ready. like that. Yeah, Okay. I just want to do meaningful roles, good characters, and make people happy. And yeah, that's the thing. అనిరుద్ అంటే బాగుందా, యదు అంటే బాగుందా, లేకపోతే మిమ్మల్ని మీరు అంటే లైక్ మీ అనిరుద్ అన్న క్యారెక్టర్ని పక్కన పెట్టి, మీ పర్సనల్ పేరుని పక్కన పెట్టి ఈ పేరుతో నన్ను జనాలు ఎక్కువ రికగ్నైజ్ చేస్తున్నారు అని అంటే విచ్ నేమ్ యూ వాంట్ టు సే? అది 100% యదు అండి. బికాస్ షాపింగ్కి వెళ్తున్నప్పుడు అండ్ గ్రోసరీ మార్కెట్, సమ్ ఆర్ ది అదర్ పర్సన్ విల్ కమ్ అండ్ లైక్ ఎక్కడో చూసా, అండ్ దెన్ ఐమ్ లైక్ ఐ విల్ టెల్ దెమ్, సత్యభామ చూసావా, లైక్ యదు. అండ్ ఇట్ ఈస్, ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు నో యదు. మీరు కూడా కాల్ చేసినప్పుడు యువర్ లైక్ యదు గారితో మాట్లాడాలి. సో ఐ వాజ్ లైక్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అండి, బికాస్ ఆ క్యారెక్టర్కి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ that it will come out like this. Yeah. Okay, so see ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లైఫ్ లో అంటే మనకి నెపో కిడ్స్, నెపో అంటే వాళ్ళకి కష్టాలు ఉంటాయి, నేను ఉండవు అని చెప్పను, టాలెంట్ లేకపోతే ఎవరు పైకి రాలేరు, బట్ ద వే వాజ్ వెరీ ఈజీ. Okay. బట్ ఒక బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి వే చాలా కష్టంగా ఉంటుంది. సో అంటే లైక్ వెన్ యూ సా లైక్ సత్యభామలో మిమ్మల్ని మీరు ఇంటర్వెల్ బ్యాక్ లో చూసినప్పుడు సడన్ గా మన లైఫ్ లో ఒక డే అంటే లైక్ అది స్ట్రగలింగ్ డేస్ కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, ఒక డే అనేది బ్యాక్ గుర్తొస్తూ ఉంటుంది ప్రతిసారి. సో అలా మీ లైఫ్ లో ఏదైనా డే ఉందా డ్యూరింగ్ యువర్ స్ట్రగ్లింగ్ పీరియడ్? ఐ జస్ట్ టెల్ వన్ థింగ్, మీరు నెపోటిజం గురించి చెప్పారు కదా, నెపో కిడ్స్కి అది ఈజీ ఉంటుంది ఇస్ వాట్ వీ ఫీల్, బట్ దే గెట్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్ అండి. Yeah, I'm saying that only. So వాళ్ళది స్ట్రగుల్ ఉంటుంది, but that's a different thing. So వాళ్ళ వే కొంచెం క్లియర్ ఉంటుంది, బట్ న్యూ కమర్స్ ఎవరైతే ఉంటారో, వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో, ద వే ఈజ్ నాట్ ఈజీ. సో ఇప్పుడు వీళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారు, బట్ మనకి రెడ్ కార్పెట్ వేయరు కదా, దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ. సో ఈ రెడ్ కార్పెట్ వేయరు కాబట్టి ఆ అప్స్ అండ్ డౌన్స్ మీరు చూసిన దాంట్లో విచ్ వన్ ఈస్ వెరీ టఫెస్ట్, అండ్ మీ సక్సెస్ లో ప్రతిసారి ఆ టఫ్ సిచ్యువేషన్ గుర్తొస్తుంది? నిజం చెప్పాలంటే ఐ బి వెరీ ట్రూత్ఫుల్, ఐ హ్యావ్ హ్యాడ్ amazing support. Wow. From my mom, dad, from my brother, from my Vadina, and now from my wife. They have always been supporting me, and andike I can tell you that even if I was, and I don't like to call it struggling andi, I would like to call it hustling. Okay. Because nenu choose chesi vachanu kada ikkadiki, and I was quite aware ila untundani. So and my dad told me you should not go to every place and romanticize your struggle. Are నేను బస్ స్టాండ్ మీద పడుకున్నాను అలా, I didn't do that, but you should not, I don't want to go and tell about my struggles. I want, my dad told me, talk about the future, talk about today, that is what is the thing to do. So struggle చేసా అండి, it's there for everybody, it's not just me, అందరికి struggle ఉంటుంది. Even if it's an abo kid, he has a struggle. If it's a superstar, he has a struggle. If it's a very big actor, it's struggle. Everybody, their struggle is to stay there. Na struggle is to reach there. Okay. So yeah, so our journey lo it is very normal kadandi. So okay. I am okay. So maak తెలియకుండా ఏదైనా సినిమాలో వితౌట్ డైలాగ్ చేసినవి ఉన్నాయి? ఫస్ట్ టైం నేను కెమెరా ముందు కేరళలో వచ్చాను. మై రిలేటివ్స్ ఫ్రెండ్ he called and he said, అనిరుద్ ఒక రోల్ ఉంది, వచ్చే అని. ఐ వెంట్ దేర్, ఒక ఇండీ ఫిల్మ్ సెట్ అది, అండ్ దే కాల్డ్ మీ. నేను వెళ్ళి సార్ నా క్యారెక్టర్ ఏంటి సార్ అలా అడిగా. చూసి వైట్ కాస్ట్యూమ్, వైట్ క్యాపీ, వైట్ ప్యాంటీ, పో. అండ్ ఐ వాజ్ లైక్ సార్ నా క్యారెక్టర్ పేరేంటి? నీ క్యారెక్టర్ పేరు రఫీక్, పో. And then he said, go and stand in the crowd. And I was like, sir, na dialogue sir, sir ma script sir, character gurinchi evadra nuvu. And he just asked me to go and stand in the
క్రౌడ్. సీన్ చెప్తాను నీకు సింపుల్గా. మీకు మై టీచర్ ఇస్ డెడ్ అండ్ నేను వచ్చి దేర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ హిస్ స్టూడెంట్స్గా యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో యూ హ్యావ్ టు కమ్, పుట్ ఫ్లవర్, టేక్ బ్లెస్సింగ్ అండ్ గో ఆఫ్. ఓకే, దాట్ వాస్ ద సీన్. అండ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ నేను ఇక్కడ ఐ హ్యావ్ బీన్ కాల్డ్ యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్. Yeah, and I have no problem with that. I wanted to act. ఆ టైంలో జూనియర్ ఆర్టిస్ట్, మెయిన్ క్యారెక్టర్ ఆ రోల్, నథింగ్. ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఆ ఎంతూజియాజంతో నేను వెళ్ళాను అక్కడికి. అండ్ దెన్ వెన్ దే టోల్డ్ యాక్షన్, నేను అలా ఫుల్ మూడ్లో వచ్చి రఫీక్ సార్ బాగుండా అనుకొని అలా వచ్చి ఐ కెప్ట్ ద ఫ్లవర్ ఆన్ హిమ్ అండ్ ఐ వాస్ ప్రేయింగ్, ఐ వాస్ క్రయింగ్. అండ్ డైరెక్టర్ అక్కడి నుంచి కట్. అండ్ ఐ వాస్ లైక్, సార్ వాట్ హ్యాపెండ్? Keep blessing, go. Keep blessing, go. Over jayagu. And I was like, arey shit. And then that was my first experience as a actor. Director inner voice. Cheppindi chey, adi chey. Ayyo. Exactly, yeah. So that was the first experience. Oh, yeah, nice. it happened like that. Yeah. So చాలా చూసారు అయితే. లైక్ కానీ మీరు చెప్పాలనుకోవట్లేదు, బట్ యునో లైక్ వెన్ యూ సే, నాకు చాలా అంటే లైక్ మీరు పడ్డ స్ట్రగల్స్ లో ద మోస్ట్ టఫెస్ట్ అనిపించింది వెన్ యూ సే లైక్ ఫిట్ అన్ఫిట్ వెరీ బిగ్ స్ట్రగల్. అంటే మనం ఒక రోజు ఫేస్ చేస్తేనే రెండో రోజు వెళ్ళడానికి ఇష్టపడం. సో అలాంటిది యూ ఫేస్ సెవెరల్ టైమ్స్ అంటున్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ, అంటే ఐ వాజ్ నాట్ సో స్ట్రాంగ్, థిక్ స్కిన్ కాదు నేనండి. ఐ వాజ్ వెరీ, I used to feel very bad. I used to call my mom and I used to tell her, "Arey amma, entidi, I don't want to be here and all." But then she told me that you have to. This is how it will be. Wow. I'll just tell one thing about my mom. My mom was a head nurse in Kerala. Oh. Medical field lo my mom was working, and there was a couple who were trying to get the delivery of the baby. Vallu 7 times try chesaru, and this was the last try. So ఆ టైంలో మై మామ్ వాజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్, అది సిజేరియన్ సర్జరీ. సో వెన్ దే టుక్ అవుట్ ద బేబీ, ఈ బ్లడ్ పస్ ఇవన్నీ ఆ ఫీటస్ లంగ్స్లోకి వెళ్ళిపోయింది. అండ్ దెన్ దే హ్యాడ్ టు టేక్ దట్ పిపేట్ ఆఫ్ బ్యూరేట్ ఆర్ సంథింగ్ అండ్ సక్ ఇట్. దాట్స్ వాట్ దే డూ. బట్ మై మామ్ కుడెంట్ ఫైండ్ ఇట్. అండ్ ఇది ఎమర్జెన్సీ కదా, షీ టుక్ ద బేబీ అండ్ షీ డ్రాంక్, షీ సక్డ్ ఇన్ ఆల్ ద పస్, ద బ్లడ్, everything that she drank off, and then she ran to the bathroom and she vomited, and she got an award for that, and the baby was saved. Wow. Yeah. So my mom has always given me strength, the emotional strength I need. Shobha garu. Yeah, Shobha Pavitran. Yeah. Wow. So she has always given me the strength, and every time I'm off rejection tarvata, you know, I'll call her and she'll be like, be strong. Okay. This is how it will be. You edoku, you can do this. Keep going. And I was like, tandane na. అమ్మ చెప్పింది. ఓకే, ఏం అవార్డ్ వచ్చింది మమ్మీ? It's called Florence Nightingale Award andi. Wow, super. It's given for in the medical field, I guess, for such act for Wow, this thing. super. So final గా ఒక చిన్న rapid fire. Oh, okay. Okay Tension. then. I'm so tense right now. Nothing to worry. నేను హీరోల పేర్లు చెప్తాను. Okay. సో మీకు వాళ్ళల్లో నచ్చేదేంటి, అండ్ యు వాంట్ టు అడాప్ట్ వన్ థింగ్ Okay. ఫ్రమ్ దెమ్. ఓకే, Okay, one second. డన్. ఫాస్ట్ గా నేను అడిగేస్తాను, మీరు చకచగా చెప్పేసేయండి. ఓకే Okay. ఓకే డన్. అవి కాకుండా నేను కొన్ని అడుగుతాను, వన్ వర్డ్ లో ఆన్సర్ చెప్పండి. Okay. డన్. స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ యదు I'm ready. alias అనిరుద్ పవిత్రన్. యా, సో స్టార్టింగ్ విత్ రామ్ చరణ్ గారు. Ram Charan garu, swag, ప్రభాస్ గారు. cool and calm attitude. Like he behaves like he is an introvert, but still he's so chill. After giving a 600-800 crore film, he's sitting like that. So that attitude undali, that coolness undali. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు. Junior NTR, adi enti, the way he speaks, ఓకే, that Telugu మీద command, adi. కమాండ్ అండ్ డిమాండ్. Yeah. మహేష్ బాబు గారు. Mahesh Babu garu, are I don't know what to say. Mahesh Babu garu, I just everything about him is so cool. విజయ్ దేవరకొండ గారు. Vijay Deverakonda, ఫాస్ట్. I wish I have good songs like him. సాంగ్స్. Yeah, I feel he has good songs in his films. So alanti songs I also would love to have. ఓకే, Yeah. దెన్ నాని గారు. Nani garu, I want to have the kind of variety he's been doing in his scripts. I will learn from that, and I'm still learning from that. విశ్వక్ సేన్ గారు.
విశ్వక్ సేన్ గారు జస్ట్ ద అమౌంట్ ఆఫ్ వాట్ యు సే ఓపెన్నెస్ హీ హ్యాస్, ఆ భయపడకుండా మాట్లాడడం, that fearlessness, that is what I look forward to him. Okay, Yeah. so choose one senior actor Okay. that you want to do an antagonist character with him and which is completely dark side. Okay. I will give you Okay. Balakrishna garu, Chiranjeevi Abba. garu, Venkatesh garu. You have to choose one person. I would like to do with three of them. No, you have to choose one. You're putting me in a spot, Andy. You're putting me in a spot, Andy. Definitely, always. I would do opposite Chiranjeevi garu. Okay, done. Chiranjeevi garu, meeku telusu em raskovala thumbnails. I Okay. keep my fingers crossed. I hope, I don't know if he listens to this, but I hope that, you know, it. Okay. Yeah. Any regrets in your life? Regrets anedi, I just wish I was a little bit wiser when I started off. But it is like that, Andy. మేము అది స్టార్టింగ్లో చేసినప్పుడు వీఆర్ వెరీ ఎక్సైటెడ్. దాట్ ఈస్ ద మోస్ట్ ఇన్వాల్వింగ్ పార్ట్. మేము ఎంతూజియాజంలో విల్ డూ ఎవ్రీథింగ్ వీ వాంట్ టు డూ. వీ వోంట్ థింక్ అబౌట్ టుమారో, అబౌట్ ద రిజల్ట్స్ అండ్ ఆల్. సో ఐ విష్ ఐ వాజ్ లిటిల్ మోస్ట్ వైజర్ దెన్. కానీ there are no big regrets other than that. Okay. Yeah. And if you get a chance to say sorry to anyone, Okay. so ఎవరికి చెప్పాలనుకుంటారు? From the industry కావచ్చు, out of the industry కావచ్చు, for your personal life కావచ్చు, whatever is that. Sorry. అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తే బాగున్ను అని అనుకున్న పర్సన్ ఎవరైనా? I don't remember, Andy. I don't think. No. Do you ever say after marriage thank you or love you to your wife? Yeah, every day. Okay. Yeah, it's every day for every small thing. It's not like అలవాటు అయిపోయింది అండి. ఇట్స్ ఐ లవ్ యూ చెప్పడం ఇస్ ఐ ఫీల్ ఎవ్రీబడి ఫీల్స్ అది ఇట్స్ అ ఫార్మాలిటీ టు సే, బట్ ఇట్ కమ్స్ అవుట్ చాలా న్యాచురల్గా. అరే డిడ్ యూ లంచ్ చేసావా, దట్ ఈస్ అ వే ఆఫ్ సేయింగ్ ఐ లవ్ యూ. Oh, వాటర్ తాగు, దట్ ఈస్ ఆల్సో అ వే ఆఫ్ సేయింగ్ ఐ very లవ్ యూ. sweet, very sweet. సో that's the way I show my love. Who is very demanding and commanding? Both of you. Both of us, both of us have our own this thing, and in one department she will be the one, in one department I will be, but then hitting the balance is the right thing, Who is more possessive? Nenu. For the first time a boy accepting that he is possessive. Yeah. Wow, Yeah. superb. Yeah. So which is అంటే లైక్ ఒక మూవీని పిక్ చేసుకొని దాని సీక్వెల్ ఆర్ ప్రిక్వెల్ తీయాలి అనుకుంటే విచ్ మూవీ ఇన్ తెలుగు? అంటే ఆ మూవీకి డైరెక్ట్ ఐ వుడ్ లవ్ టు సీ సీక్వెల్ టు ఈ నగరానికి ఏమైంది. ఈ నగరానికి? Yes, I would like to see a sequel to Pelli Choopulu. Wow. Yeah, these are two films I love. I'm a big fan of. I have to say this. Tarun Bhaskar garu. I love him. I love his work, and I would love to work with him one day. ఓకే. Yeah. సో మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు క్యాష్ ని హ్యాండ్ లో పెట్టుకుంటారా, ఫోన్ పేలు గూగుల్ పేలే వాడతారా? అమ్మ చెప్పింది ఏమని? keep ఫోన్ some, పేలు గూగుల్ no, keep some cash in your hand. ఓకే. Otherwise mostly phone pay, Google pay అండి. Yeah, అలవాటు అయిపోయింది. ఎప్పుడైనా ఇబ్బంది పడారా అంటే లైక్ Oh, క్యాష్ yeah. లేకుండా? I have a bank account, so and all the time it is, you know which bank I'm talking about, but it is all the time like please process తర్వాత అదే buffering, you know which bank I'm talking. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ కొడతా మనకి. Yeah, ఓకే. okay. అండ్ ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ యూ అనిరుద్ గారు, అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ మీరు తొందరగా మంచి ప్రాజెక్టులు చేసేసి పెద్ద సినిమాల్లో కనిపించేసి, కాకపోతే కొంచెం నెగటివ్ షేడ్లు పక్కన పెట్టేసి పాజిటివ్ షేడ్స్ చేయండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ లైక్ అన్ హీరో వితౌట్ బియర్డ్. కొంచెం I'll be like a small guy అండి. they'll be like మంచిదే కదండి, అదృష్టం ఉండాలి. మనకి ఏజ్ ఎంత పెరిగిపోతుంటే చిన్నపిల్లల్లా కనిపించాలి అంటే అది అదృష్టం. దట్స్ అ బ్లెస్సింగ్. యు నో నాగార్జున గారు, ఐ థింక్ హి ఇస్ 60+ బట్ ఆయన ఎట్లా కనిపిస్తున్నారు? he's so fit, Yes. so good looking. సో అలా బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తారా? No అండి. నో అంటే ఏంటి? No అంటే అది యాక్టింగ్ కాదు కదండి. I want to be an actor on screen ఓన్లీ. that's why నేను VJ అయినప్పుడు సన్ నెట్వర్క్ లో 1 year చేశాను. And I got lost in the fame. And ఒకరోజు they called me for an audition. One film people, they called me for an audition. నేను ఆడిషన్కి వెళ్ళి చాలా చండాలంగా పర్ఫామ్ చేశాను. బికాజ్ ఆ టచ్ లేదు, ప్రాక్టీస్ లేదు కదా. చాలా చండాలంగా ఆడిషన్ జరిగింది. ఐ కేమ్ బ్యాక్ హోమ్, ఐ కాల్డ్ మై మామ్, ఐ సెడ్ మామ్ ఐఎమ్ డన్, నేను రిజైన్ చేస్తున్నా ఇప్పుడు.
I want to go back and get into acting again. So that's how. So ఓన్లీ యాక్టింగ్ yeah, యాక్టింగ్ only యాక్టింగ్. acting and only Yeah. cinema is love. Yeah. సో తొందరగా అంటే లైక్ ఇలానే మీరు సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ పెద్ద ప్రాజెక్ట్ చేసినా నన్ను గుర్తుపెట్టుకోండి. Done 100%. My first interview with you, I'll always remember you. థ్యాంక్ యూ Thank అండ్ you so థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ ఎంజాయ్ ద ఇంటర్వ్యూ. Yeah, I did a lot. Thank you so much. థ్యాంక్ యూ అండి. సో అది సంగతి అనమాట. మన అయ్యేదు అంటే మన అనిరుద్ పవిత్రన్ గారితో చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్. సైనింగ్ ఆఫ్.